హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మన ఛానల్. నేను మీ జయశ్రీ. ఈరోజు ఇది ఏందో సైనిక్ వ్యాలీ అంట వచ్చినాము. రైడ్స్ ఉన్నవి, పిల్లలతో పాటుగా నేను కూడా ఫుల్ ఎంజాయ్ చేసిన. ఇది రైలు ఉంది, కేబుల్ కారు, ట్రైను అట్లా ఉన్నాయి. అందులో మూడిట్ల రైడ్లు చేసినాము మేము. మొత్తం అన్నీ చూపిస్తా చూడండి. ఇది కూడా సిడ్నీ ట్రిప్లో ఒక రోజు వెళ్ళినామండి. సైనిక్ వరల్డ్ అని ఒక వ్యాలీ అండి. ఇది నిన్న చెప్పినా కదా ఈ మొన్నటి వీడియోలో, ఆ వీడియోలో చెప్పినట్టు ఆ స్కైవే ఉంది కదా, రోప్ వే, అది ఎక్కుతాము రేపు వచ్చి అని చెప్పినాం కదా. నెక్స్ట్ డే వెళ్ళినామండి ఇక్కడికి. ఆ రోప్ వే ఉంది, అక్కడ ఒక ట్రైన్ ఉంది, ఇంకో రకమైనది ఉంది అండి, క్యాబిన్ లాగా ఉంది. అట్లా 3 రకాల ఉన్నాయి అక్కడ. అయితే దానికి మామూలుగా ఒక మనిషికి $64 అంటండి. టికెట్లు అయితే ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నారు. మా వాళ్ళు చెప్తే అందరికీ ఇంకా ఇక్కడ క్యూలో నిలబడి చేతులకు ట్యాగ్ వేస్తున్నారండి అందరికీ. అది వేస్తే ఇంకా లోపలికి ఎంట్రీ కావచ్చు. అక్కడ నిలబడి అందరూ ఇట్లా ట్యాగ్స్ వేస్తున్నారు. అట్లా ఒకరొక్కరికి వేసి పంపించిండ్రు. ఇంకా మళ్ళీ బయటికి వచ్చి అది తీసేస్తే మళ్ళీ లోపలికి ఎంట్రీ ఉండదండి. ఒకసారి లోపలికి ఎంట్రీ అయితే ఈ 3 రకాల ఉంటాయి కదా రైడ్స్, ఆ రైడ్స్ తిరగొచ్చండి. ఇక్కడ లోపలికి రాగానే ఇట్లా డైనోసార్లు బొమ్మలు అట్లా నిండా ఉన్నాయి. అట్లా రకరకాల డైనోసార్లు కనిపించినాయి. పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు డైనోసార్లను చూసి. రైడ్కు టైం అవుతుందని గబగబా అందరం లోపలికి వచ్చేసినామండి. హాయ్ చెప్పండి. ఎక్కడున్నాను చెప్పండి. బ్లూ మౌంటైన్స్ లో సినిక్ వరల్డ్స్. మళ్ళీ 3 సిస్టర్స్ ఇక్కడే ఉన్నారు పక్కన. హాయ్ చెప్తున్నారు మనకు. హలో హాయ్ 3 సిస్టర్స్. బ్లూ మౌంటైన్స్ లో సినిక్ వరల్డ్. మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేబుల్ రైడ్స్ ఉంటాయి. ప్లస్ దిస్ ఇస్ అ స్పెషల్ ట్రైన్ రైడ్. ఇది కోల్ మైన్ టైమ్స్ అప్పటి నుంచి ఉన్న రైల్స్ ఇవి. అండ్ దీన్నే మోడర్నైజ్ చేసేసి ఇది టూరిస్ట్ స్పాట్ చేశారు. యూ విల్ సీ ద ట్రైన్ కమింగ్ ఇన్ అ మినిట్. సో ఎంజాయ్. అందరం లోపలికి వస్తుంటే ఇట్లా ఉంది. అక్కడ లోపల అయితే మొత్తం షాపింగ్ కాంప్లెక్స్లే ఉన్నాయండి. సిడ్నీకి సంబంధించినవి, డైనోసార్లకు సంబంధించినవి, బొమ్మలు అట్లా చాలా ఉన్నవి. కీ చైన్స్ ఏదో తీసుకుందామని అనుకున్నారు. ఇంకా ఇక్కడి నుంచి లోపలికి ఎంట్రన్స్ అండి. అదైతే మళ్ళీ మన చేతులకు అది బ్యాడ్జి కట్టిండ్రు కదా, అది చూపిస్తేనే లోపలికి పోనీకే ఓపెన్ అవుతున్నాయండి గేట్లు. అక్కడ లోపలికి వస్తుంటే అక్కడ చల్లగా ఇట్లా షవర్లు పెట్టిండ్రండి. చాలా చల్లగా, సమ్మర్ కదా, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఆ షవర్ల దగ్గర నిలబడి. ఎంత చల్లగా ఇట్లా తుప్పర్లాగా కాకుండా ఇట్లా మంచిగా అనిపించింది చాలా. అందరు కూడా దాంట్లో కింద నుంచి పక్కకు జరగకుండా అక్కడ ఎంజాయ్ చేస్తున్నారండి. మేము కూడా ఇంకా కొంచెం సేపు అక్కడ, మా రైడ్ రాలేదు దాని కొరకని అక్కడ వెయిట్ చేస్తున్నామండి. మొన్న చూపించిన వీడియోలో వస్తుంది కదా ఇట్లా, అవే 3 సిస్టర్స్ కొండలండి. అక్కడి నుంచి ఇట్లా వస్తుంది అది లోపలికి. ఎట్లా ఇక్కడికి వస్తుందో చూడండి. లాంచ్ అవుతుంది అక్కడైతే. అది వచ్చిన తర్వాత వాళ్ళు దిగిన తర్వాత మేము ఎక్కాలి. మాకు ఇక్కడ గేట్ వేసేసిండ్రు. వాళ్ళ అవతల పక్క నుంచి దిగి బయటకు వెళ్ళిపోతే మేము లోపలికి వచ్చి దాంట్లో నిలబడినామండి. లోపల కూర్చోవడానికి చైర్స్ అవి కూడా ఉన్నాయి, కానీ నేను వీడియో తీసుకోవాలని చెప్పేసి ముందు వచ్చి నిలబడినా. చూడండి ఎట్లా కనిపిస్తుందో. ఒక్కసారిగా కిందికి దిగేసరికి కొంచెం ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఇక మాటల్లో చెప్పలేమండి. అది వెళ్తేనే తెలుస్తుంది ఎవరికైనా కానీ. చూడండి ఎంత పైనుంచి ఎంత కింది వరకు అది ఉందో. ఆకాశంలోకి వెళ్ళి భూమి మీదకి దిగినట్టు అనిపిస్తుంది నాకైతే. అట్లా చూస్తుంటే చాలా ఎత్తైన కొండలండి అవి. ఇంకా ఆఖరికి ఒక 20 నిమిషాలే పట్టింది ఈ రైడు. అయితే ఇంకా అంతసేపు వీడియో తీయలేము కదా అని చెప్పేసి స్పీడ్గా చేసేసిన.
అప్పటికే ముందు రైడ్స్లో వచ్చిన వాళ్ళు అక్కడ చూడాల్సినవన్నీ చూసేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి అక్కడికి వచ్చిండ్రండి. అయితే ఇక్కడి నుంచి ట్రైన్ రైడ్ కూడా ఇంకా కొంచెం దూరం నడిస్తే ట్రైన్ రైడ్ ఉంటుందండి. ఆ దారం బడి వెళ్తున్నాము చూసుకుంటూ. ఆస్ట్రేలియాలో ఫారెస్ట్లు అయితే చాలా ఉంటాయండి, పెద్ద పెద్ద చెట్లు అసలు. అందుకే ఇక్కడ ఇండ్లన్నీ ఇట్లా చెక్కలతోనే కట్టుకుంటారు. అమెరికాలో కూడా అంతే కదా, పెద్ద పెద్ద చెట్లతోటి అది ఇంకా చెక్కల ఇండ్లే కట్టుకుంటారు. ఇక్కడ కూడా సేమ్ అమెరికాలో ఉన్నట్టే చెక్కల ఇండ్లేనండి, చెట్ల ఇండ్లు కావు. అయితే లిల్లీ పిల్లి అని మాకు ఇక్కడ ఒక బోర్డు కనిపించింది. ఏందమ్మా అని చూస్తే పక్కల ఈ చెట్లంట 2 వేరే వేరే జాతులకు చెందిన చెట్లు కలిసి ప్రయాణం చేసినట్టు కలిసి పెరుగుతున్నాయండి. అట్లాంటి వాటిని లిల్లీ పిల్లి అని అంటారంట అని ఆ బోర్డు మీద రాసిండ్రు. పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేసిండ్రు, లిల్లీ పిల్లి అనుకుంటా. ఈ లోయలో వెనకటికి బొగ్గు గనులు ఉండేవంట అండి. వాళ్ళు వాడిన పనిముట్లన్నీ కూడా అట్లా షాంపిల్స్ అక్కడ పెట్టిండ్రు. వాళ్ళు తోడిన గనులు ఏవేవి ఉండయో అవి కూడా చూపించిండ్రండి. వాళ్ళు ట్రాన్స్పోర్ట్ కొరకని ఇవి ట్రైన్ రైడ్ అనేది ఏర్పాటు చేసిరట. ఇదేనంట అండి లోపల, ఇది ఇక్కడ తీసేదంట. ఎంత పెద్ద కొండనో, ఇట్లా కొండ లోపల అట్లా మైన్స్ అట్లా చేసి ఆ ట్రాన్స్పోర్ట్ కొరకని ఆ ట్రైను అప్పుడు స్టార్ట్ చేసిండ్రంట. 1898లో చేసిన మైన్స్ అంట అండి. వీటిని కటుంబా కోల్ మైన్స్ అని అంటారంట అని అక్కడ బోర్డుల మీద రాసిండ్రు. ఇక్కడ 3 సిస్టర్స్ గురించి కూడా ఏందో స్టోరీ రాసిండ్రండి. 3 సిస్టర్స్ గారు యాక్చువల్గా 7 సిస్టర్స్ అంట వాళ్ళు. ఆ 3 కొండల పక్కకు మళ్ళా 4 చిన్న చిన్న కొండల్లా ఉన్నాయి. ఇంకా ఇక్కడ కోల్ మైన్స్, ఇది బొగ్గులు, అప్పుడు తీసిన బొగ్గులు అట్లా షాంపిల్కి అక్కడ పెట్టిండ్రు. ముట్టుకుంటే నల్లగా అనిపిస్తుంది చేతులకు. అట్లా చూసినాము, అట్లా ముట్టుకొని నున్నగా అయిపోయినాయి అందరు ముట్టి. ఇవి కోల్ మైన్స్ అండి. ఇంకా అప్పుడు ట్రాన్స్పోర్ట్ చేసినవి ఇట్లా ఉండేదంట ఆ చెక్క పెట్టెలు. ఆ మైన్ కూడా ఒకటి అక్కడ ఉంది. అందరు దిగి చూస్తుంటే నేను కూడా లోపలికి వెళ్ళి దిగి చూసి చిన్న వీడియో క్లిప్పింగ్ తీసిన. అక్కడ లోపలంతా చీకటి, ఆ చీకట్ల దూరంగా ఎక్కడో మినుకు అని లైటింగ్ అట్లా ఏర్పాటు చేసిండ్రండి. ఇంకా అదంతా చూసి మేము ట్రైను పోతుంది కదా పైకి, ఆ ట్రైన్ దగ్గరికి నడుస్తున్నాము. ముచ్చట్లు చెప్పుకుంటా చాలామంది వెయిట్ చేస్తున్నారు ట్రైన్ కోసము. మేము కూడా వెళ్ళి ఆ క్యూలో నిలబడినాము. ఆ బొగ్గులు ఇట్లాంటి దాని మీద సప్లై చేసేవాళ్ళంట పైకి. ఇంకా అక్కడ చూస్తూ ఉండంగానే ట్రైను వస్తుంది అని అన్నారు ఎవరో. చూడండి ఎట్లా ఉంది, చక్కగా పైకి ఉంది అట్లా. నాకైతే ఎప్పుడు పళని సుబ్రహ్మణ్యం దగ్గర కూడా నాకు సేమ్ ఇలాంటి ట్రైన్ లైనే ఉందండి. ట్రైన్ అయితే మామూలుగా కాదు కానీ అది కూడా ఈ మోటార్లతోటి దాంతోటి రోప్తోనే నడుస్తుంది. ఇంకా ట్రైన్ వస్తుందని అందరం అక్కడ నిలబెట్టిండ్రు. ఎవరి లైన్కు వాళ్ళు ఒక్కొక్క సీట్లో నలుగురు కూర్చోవాలండి. ఆ నలుగురిని ఒక మెట్టు మీద నిలబెట్టించిండ్రు అట్లా అందరినీ. ఆ ట్రైన్కు సరిపడా మంది అయిపోయిన తర్వాత డోర్ మూసేస్తున్నారు అక్కడ. ట్రైన్ అయితే రానే వచ్చింది చూడండి. అందరూ అట్లా అయితే మేము నిలబడిన వైపు కాకుండా అవతల పక్కకు డోర్లు ఓపెన్ అవుతున్నాయి. దిగి వాళ్ళు అక్కడ పైకి వెళ్ళిపోతారు. మళ్ళీ తర్వాత అప్పుడు మా గేట్లు ఓపెన్ చేస్తే మేము లోపలికి వెళ్ళి కూర్చోవాలన్నట్టు. ఒక ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత మాకు 2 ట్రైన్కి కానీ అవకాశం రాలేదండి. కనిపిస్తున్నాయి కదా 3 సిస్టర్స్ కొండలు అక్కడ. అవి అయితే అక్కడ నుంచి చాలా క్లియర్గా కనిపించినవని ఇక్కడ చిన్న క్లిప్పింగ్ తీసుకున్నా నేను. ఇంకా వెయిట్ చేస్తున్నాము అట్లనే. ఇంకా వెయిట్ చేయంగా మళ్ళీ అప్పుడు నెక్స్ట్ ట్రైన్ వచ్చేసింది. చూడండి ట్రైన్ ఎట్లా దిగుతుందో, స్ట్రైట్గా దిగుతుందండి ట్రైను. పైనుంచి కిందికి అట్లా స్ట్రైట్గా వస్తుంది పైనుంచి. చక్కగా వచ్చి అక్కడ మలుపు తిరుగుతుంది చూసినా, మలుపు నడుములాగా కనిపిస్తుంది, నెడ్డిలాగా. అక్కడి నుంచి స్ట్రైట్గా వచ్చేస్తుందండి. ఇంకా అప్పుడు మేము లైన్లో ఉన్నాం కదా. ఇప్పుడు ఈ ట్రైన్కి అయితే ఎక్కాలి. ఒక్కొక్క మెట్లు కనిపిస్తున్నాయి కదా, ఒక్కొక్క మెట్టు మీద నలుగురిని అట్లా నిలబెట్టించిండ్రు. అవతల గేట్ తెరిస్తే అవతల వాళ్ళు దిగి అక్కడి నుంచి దిగుతున్నారు, ఇక్కడి నుంచి ఎక్కాలి.
ఈ ట్రిప్ మా అమ్మాయి వాళ్ళు ముందే చూసిండ్రంట. వాళ్ళ ఫ్యామిలీ వరకు ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకుంటున్నారు. ఈవినింగ్ ఎక్కడైనా కలుస్తాం అని అన్నారు. అది ట్రైన్ క్రాస్గా దిగుతుంది కదా, దానికి తగినట్లే సీట్ల అరేంజ్మెంట్ కూడా ఉందండి. క్రాస్గా గుంతలకు దిగినట్టు ఉన్నాయి సీట్లు అయితే. అక్కడ ఎక్కైతే కూర్చున్నాం మేము. స్టార్ట్ అయింది. రెండు కొండల మధ్యల నుంచి వస్తుందండి ఈ ట్రైను. అయితే ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ క్లిప్పింగ్ మిస్ అయిందండి. అది మళ్ళీ రైడ్కు దీంట్లోనే మళ్ళీ వస్తాము. మళ్ళీ వచ్చినప్పుడు ఆ క్లిప్పింగ్ మీకు చూపిస్తా. ఈ దీంట్లో మిస్ అయిన క్లిప్పింగ్ అప్పుడు చూపిస్తా. బాగా ఎంజాయ్ చేసినామండి మేమైతే. ట్రైన్ దిగేసి మళ్ళీ ఇంకో రైడ్కు మళ్ళీ ఇంకో లైన్లో వెళ్ళి నిలబడాలండి. అక్కడికి వెళ్తున్నాం మేము. వెళ్ళేటప్పుడు దారిలో అన్ని షాప్స్ ఉన్నాయండి మొత్తము. అవన్నీ చూసుకుంటూ వెళ్ళిపోయినాము. పిల్లలు అదిగోను ఇదిగోను అని అంటున్నారు కానీ టైం అయిపోతుందని చెప్పేసి అందరినీ లాక్కొని లోపలికి వెళ్ళిపోయినాం. అట్లా వెళ్ళి క్యూలో నిలబడినాము. అయితే మళ్ళీ ఇంతకుముందు వచ్చిన స్కైవే అదే ఏమంటారు కేబుల్ కార్ అన్నట్టు దాంట్లో మళ్ళీ ఎక్కినాము. అప్పుడు నిలబడిన సైడ్ కాకుండా ఇంకో సైడ్కు నిలబడిన చూడడానికి వీడియో తీద్దామంటే నాకైతే అదే రిఫ్లెక్షన్ వచ్చింది మొత్తము. ఇంకా అందుకే అది లైట్ తీసుకున్న వీడియో పెట్టడానికి. ఏముందిలేండి, ఎంతసేపు చూసినా అవే కొండలు అవే సీన్లు కదా. ఇంకా రైడ్ అయిపోయింది. 15 minutes 20 minutes ఉంది అంతే. ఇది మొన్నటి వీడియోలో మేము ఇక్కడ నుంచే చూసినాం కేబుల్ కార్ను. చాలామంది ఆ రోజు కూడా కింద నుంచి అట్లా చూస్తున్నారు. పైన కేబుల్ కారు పోతుంటే వీడియోలు అట్లా తీసుకుంటున్నారు. మళ్ళీ లైన్లో కావే ఆ లైన్లోకి వెళ్ళి వచ్చేసి మళ్ళీ వేరే లైన్లో పోయి నిలబడినాము వెళ్ళేటందుకు. కనిపిస్తుంది కదా కేబుల్ కారు సైడ్ నుంచి చూసినాం కదా వచ్చేది. ఇప్పుడేమో ఎదురుగా నుంచి చూడండి ఆ పైన కొండ దూరంగా అసలు చిన్నగా కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి ఇక్కడి వరకు వస్తుందండి. ఇంకా లోపలికైతే వచ్చేస్తుంది చూడండి, దగ్గరకు వచ్చేస్తుంది. ఇంకా అక్కడికి వచ్చి లాంచ్ అయ్యింది. ఆ డోర్ ఓపెన్ చేస్తే ఆ జనాలందరూ దిగుతున్నారు. దిగిన వాళ్ళేమో అటు సైడ్కి వెళ్ళి వాళ్ళు బయటకు వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఇటు సైడు గేట్లు ఓపెన్ చేస్తే మేము లోపలికి వెళ్ళినాము. ఇట్లా చూస్తున్నారు కదా పైనుంచి చిన్నగా వాటర్ ఫాల్స్ పైనుంచి చూపించిన కదా, అక్కడి నుంచి మేము మొన్న నిలబడి తీసింది. ఈరోజు ఇంకో వైపు నుంచి కదా. ఇంకా అది కూడా రైడ్ అయిపోయి బయటికి వచ్చేస్తున్నామండి. తర్వాత మళ్ళీ ట్రైన్ ఎక్కాలండి మేము ఇక్కడ నుంచి. ఎక్కేటప్పుడు ఒక విధమైన అనుభూతి, దిగేటప్పుడు ఒక విధమైన ఎక్స్పీరియన్స్ అండి. ఈసారి అప్పుడు మిస్ అయిన అదేందో చూపిస్తా నేను. అసలు చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేసినాం మేమైతే. అదైతే ఇక చూసిండ్రు కదా, మామూలుగా ఒక పక్క నుంచి జనాలందరూ దిగుతుంటే ఇంకో పక్క నుంచి మమ్మల్ని ఎక్కించిండ్రు. ఎక్కి కూర్చున్నాం అందరము. స్టార్ట్ అయింది.
ఈ ప్లేస్లో వచ్చినప్పుడే క్లిప్పింగ్ మిస్ అయిందండి. అప్పుడు ముందు పైకి వచ్చినప్పుడు ఇది కిందికి దిగేటప్పుడు చాలా స్పీడ్గా జారినట్టు అనిపిస్తుంది. ఒక్క క్షణం కొంచెం భయం అన్నట్టు అనిపించింది, కానీ చూడండి ఎంత స్పీడ్గా వస్తుందో. అంటే వీడియో కూడా నేను కొంచెం స్పీడే చేసిన అనుకోండి, అంతసేపు ఇంకా చూడలేము కదా, ఒక 20 నిమిషాలు అట్లా ఉంటుంది ఇక్కడి నుంచి అక్కడికి ప్రయాణము. ఇట్లా జరిగిపోతుంది. ఫుల్ ఎంజాయ్ చేసినాము. డైనోసార్ వ్యాలీకి వచ్చేసినాము. ఇంకా ఈ ట్రైన్ వేకి కేబుల్ వేకి మధ్యలో ఒక 15-20 నిమిషాలు నడవాలండి. ఆ నడక మార్గంలోనే మనకు కోల్ మైన్స్ అవన్నీ కూడా చూపించిండ్రు. ఆ కోల్ మైన్స్ పక్కనే అది డైనోసార్ వ్యాలీ ఉందండి. ఇట్లా ట్రైను మళ్ళీ మేము అక్కడ ఉండగానే వచ్చేసింది. మళ్ళీ ఇంకోసారి కూడా అదంతా అట్లా వీడియో తీసిన అండి. సైడ్కి వెళ్ళి చూడండి, పైనుంచి చూస్తుంటే ఎట్లా కనిపిస్తుంది. ఆ పక్కన డోర్లు అట్లా తీసేస్తే ఆ జనాలందరూ అటు వెళ్ళిపోతున్నారు. ఇంకా తర్వాత ఆ డోర్లు మూసేసి ఇవతల డోర్లు తెరుస్తారు. తెరిచినప్పుడు ఈ జనాలందరూ లోపలికి వెళ్ళి కూర్చుంటారు చూడండి. అది ఇంకా ట్రైన్కు పైకి వెళ్ళడం, కిందికి రావడము. ఇంకా వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత ఆ గేట్లు క్లోజ్ అయిపోతాయి. వీళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళు గేట్లు క్లోజ్ అవుతాయి. తర్వాత నెక్స్ట్ ఉండే లైన్లో వాళ్ళని అందరినీ తెచ్చి ఆ లైన్లో నిలబెడతారు. ఓ 15 నిమిషాలలో మళ్ళీ వెళ్ళి మళ్ళీ వస్తూనే ఉంటుందండి. ఇంకా తిరుగుతూనే ఉంటుంది. ఇంకా ఒకసారి మనం చేతులకు ట్యాగ్ వేయించుకుంటాం కదా, ట్యాగ్ వేయించుకున్న తర్వాత ఒకవేళ ఎవరైనా ఒక రైడ్ మిస్ అయినా కానీ మళ్ళీ అలో చేస్తున్నారండి. వాళ్ళను అడిగితే ఇట్లా ఎక్కిస్తున్నారు. ఇంకా అక్కడి నుంచి ట్రైన్ రైడ్ కాడ నుంచి ఇంకా మళ్ళీ నడుస్తుంటే మధ్యలో డైనోసార్ వ్యాలీ ఉందండి. ఇక్కడ నుంచి వస్తుంటే లెఫ్ట్ సైడ్కి అవుతుంది. ఈ మైన్స్ పక్క నుంచే అక్కడ ఎంట్రీ ఉంది. అయితే టైం అయిపోయిందంట. అక్కడ ఉండే అమ్మాయి గేట్లు తాళాలు వేసుకున్నది వెళ్ళిపోవడానికి. Very quick. Because I have to get you guys back through some spots. Okay, thank you. I will give you guys a head start, and like I said, it's going to be quick because we are clearing the boardwalk. No one's meant to be on the boardwalk right now, guys. Thank you very much. Okay, before anyone else comes, we can. Thank you very much. మేము వెళ్ళాకంటే ముందే ఒక 3-4 ఉన్నారు. వాళ్ళు రిక్వెస్ట్ చేస్తుండ్రి. మేమందరం వెళ్ళి రిక్వెస్ట్ చేసినాము. అంటే ఉండి ఎక్కువసేపు ఉండొద్దు, లోపల తొందరగా వచ్చేస్తే ఆ టైము ఏదో చెప్పింది, ఆ టైం లోపల వచ్చేటట్లయితే వదులుతా అంటే సరే అని అంటే దిగుతున్నాము. దిగేటప్పుడు మంచిగానే అనిపించింది, ఈజీగానే దిగినాము. మెట్లు దిగి కింద స్లోపు నడిచేది మామూలుగా ఇట్లా ఇక్కడ ఉంటాయి కదా ఇనుపది జాలి లెక్క. Hello. Ranger shit in here. They do need to go to sleep very soon. They worked very hard today. Yeah. Okay. They've seen a lot of people today as well. Yeah. Quite tired. You traveled from India? No, India. we are from Melbourne. Okay, you're from Melbourne. Okay. She's from India, so she has come here. Yeah, here for holidays. Forefathers also India. ఇప్పుడు మెల్బోర్న్ వచ్చి మాది మెల్బోర్న్ ఎగ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చిన్న గైడ్ ఉంది మనకు. గైడ్ ఏమో చెప్తుంది, ఒక్క నిమిషం పక్కకు జరిగితే మేము గైడ్ ఏం చెప్తుందో వింటాము. And the other one is, that's the dad and that's the mom. When we grow up, this is the baby, the last one. It will be a baby. It's still in the egg, but the mom and the dad will grow first. And they might come soon. లోపల వ్యాలీలో ఇట్లా అంత నడకదారి ఉందండి. ఆ దారికి ఈ పక్క ఆ పక్క రెండు వైపులా డైనోసార్స్, రకరకాల డైనోసార్స్ అసలు ఏమేమి ఉంటాయో వాళ్ళ జాతులు అవన్నీ కూడా పెట్టిండ్రండి. ఆ దారిలో వాటికి ఇట్లా చూడండి ఎగ్స్లో ఇట్లా ఉన్నట్టు ఇట్లా అంతా పెట్టేసిండ్రు. అవన్నీ వీడియో తీసుకుంటాం, మెల్లగా నడుస్తున్నాము. మా వాళ్ళు తొందర పెడుతున్నారు, తొందర పాండ్రి అని చెప్పేసి చూడండి ఒక్కొక్క రకం డైనోసార్లు ఒక్కొక్క ప్లేస్లో అట్లా పెట్టిండ్రు.
చూసిండ్రా ఒక ఫ్యామిలీ ఉన్నట్టుంది. ఇది ఈ రకం మరి ఏ జాతో తెలియదు, దాని పేరేందో నాకు తెలియదు, కానీ అవన్నీ ఇక్కడ అయితే కనిపించినవి. ఇందాక మాకు అవన్నీ వాటి గురించి చెప్పిన ఇక్షిత ఎక్కడ పోయిందో తెలియదు. మా మనవరాలు ముందే వెళ్ళిపోయినట్టున్నారు. నేనైతే వీడియోలు తీసుకుంటా కొంచెం వెనకనే నడుస్తున్నా. Well, it's just a nice thing the dinosaurs like to come visit us during the holidays. And they make us... ఇక్కడ చూసిండ్రా మీ చెయ్యంత ఉంటుంది డైనోసార్ ఫ్రూట్ అని చెప్పిండ్రు. అది ఎట్లా ఉంది అనేది దాని మీద చెయ్యి పెట్టి టెస్ట్ చేసినాం. గరుకు ఉంది. అందరు చేతులు పెట్టి అది నున్నగా అయ్యింది. అట్లా ఇంకా అవన్నీ చూసుకుంటూ నడుస్తున్నాం మేమైతే. ఆ అమ్మాయి అయితే ముచ్చట్లు పెట్టుకుంటా మాతో పాటే నడుస్తుంది. ఎవరైతే గార్డ్ ఉంటుందో అక్కడ వ్యాలీకి ఆ అమ్మాయి కూడా మాతోనే ఉంది. నేను యుఎస్లో ఉన్నప్పుడు కరోనా అయిపోయిన తర్వాత ఒకసారి ఒక పార్కులో చాలా పెద్ద ఎగ్జిబిషన్ లాగా పెట్టిండ్రండి డైనోసార్స్ది. ఒకటొక్కటి 30-40 అడుగుల ఎత్తున్న డైనోసార్లు చాలా పెట్టిండ్రు. వాటి సౌండ్స్ అది ఎట్లెట్లా సౌండ్ చేస్తుంది ఒక్కొక్క రకం డైనోసార్ అనేది అవన్నీ కూడా పెట్టిండ్రండి. చాలా చూసినాం. అప్పుడు వీడియో కూడా పెట్టినా, ఒకవేళ ఎవరైనా కావాలనుకుంటే పాత వీడియోలలో ఉంటుంది చూడండి. డైనోసార్లను గురించి చాలా పెద్ద పెద్ద డైనోసార్లు చూపించిండ్రు. అప్పుడు నేను కొత్తగా వీడియోలు పెడుతున్నప్పుడు తీసిన అది మా పిల్లలు నేను కలిసి వెళ్ళి అప్పుడు అక్కడనేమో వరుసగా లైన్లు పెట్టి కార్లో కూర్చొని తిరిగి చూసినాము. ఇక్కడైతే వైల్డ్ అడవిలో ఉన్నట్లు బ్యాటరీ తోట అవి కొంచెం కదిలినట్టు చేసినట్టు సౌండ్స్ అవి వస్తున్నాయి. ఇక్కడ వాళ్ళ దాంట్ల గురించి అన్ని బోర్డులు అవి పెట్టిండ్రు అక్కడక్కడ. మేము పైనుంచి చాలా లోపలికి వచ్చినాం కదా, లోపల కూడా చాలా లోతుగా ఉందండి ఈ లోయ. దిగడానికి అయితే బాగానే దిగినాం, కానీ మళ్ళీ లోయలోంచి పైకి ఎక్కుతున్నాము. ఇవన్నీ చూసుకుంటా చిన్న చిన్న క్లిప్పింగ్స్ అట్లా తీసుకుంటూ ఎక్కుతున్నా. ఆయాసం అయితే వస్తుంది నాకైతే, అట్లనే తీసుకుంటూ వస్తున్నా. చూసినరా ఎన్ని రకాలు ఉన్నాయి, అవన్నీ ఎట్లా కదులుతున్నాయి, అవన్నీ లైవ్గా ఉన్నట్టు చూపిస్తున్నారు కదా. బ్యాటరీ తోటి అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి కనెక్షన్ ఉన్నట్టుంది వాటికి అన్నిటికీ. పర్మనెంట్గా సెటప్ చేసి పెట్టిండ్రండి. నేను అమెరికాలో చూసినవైతే ఒక్కరోజు మటుకే ఎగ్జిబిషన్ లాగా పెట్టిండ్రు. ఈ ఫారెస్ట్ గార్డు ఉంటుంది కదా ఈ డైనోసార్ దగ్గర అమ్మాయి కూడా మాతో పాటే వస్తుంది. టైం అవుతుంది అని చెప్పుకుంటూ అట్లా చూసుకుంటూ పైకి వచ్చేస్తున్నాం. చూసినరా ఎట్లా ఎన్ని రకాలు ఉన్నాయి డైనోసార్లు. పిల్లలకైతే తెలుస్తున్నాయి వీటి పేర్లు. నాకైతే వీటి గురించి ఏమాత్రం అసలు తెలియదు. ఎప్పుడు కూడా వాటిని గురించి ఆలోచించలేదు ఆ పేర్లను గురించి. ఇంకా పైకైతే ఎక్కుతున్నాము. పోతున్నా కొద్దీ కొత్త రకాల డైనోసార్లు కనిపిస్తుండే, చాలా రకాలు. అక్కడ నడవలేనప్పుడు కూర్చోవడానికి బెంచ్లు కూడా ఉన్నాయండి అక్కడక్కడ. ఇక్కడ చూసిండ్రా డైనోసార్ ఈక అనేది ఎట్లుంటుందో టచ్ చేసి చూడండి అని చెప్పేసి అక్కడ పెట్టిండ్రు. చూసిండ్రా అంత పెద్ద ఈకలు ఉండేటివి, కొన్ని పక్షిలాగా కూడా ఉండేవి అంట అప్పుడు డైనోసార్లు. ఎక్కడానికి అయితే ఆయాసం అవుతుంది నాకైతే. కాకపోతే పక్కన గణేష్ ఆంటీ రండి అని పిలుస్తున్నాడు. ఎస్కాట్ మనకంటూ వెనకాల డైనోసార్లు వచ్చి మీద పడకుండా వెనకాల వీళ్ళు. చూసిండ్రా ఇక్కడ ఇంకో రకం డైనోసార్ ఇట్లా కూడా ఉండేదేమో మరి. అది ఇట్లా పక్షిలాగా ఉండేదేమో. మన టీవీలో ఎప్పుడైనా సినిమాలు వస్తే చూసినాం కదా, అట్లా ఉన్నట్టు ఉంది అది. ఇంకా తీరా పైకి వచ్చేసినాం అబ్బాయి. ఇంకా అది నడుచుకుంటా ఎక్కి ఇంకా కొంచెం ఉంది ఎక్కేది. ఇంకెంత దూరం అన్నట్టు నడుస్తున్నాం మెల్లగా. గణేష్ అయితే వెనక్కి మళ్ళీ మరీ చూసి పిలుస్తున్నాడు నన్ను. ఆంటీ వీడియోలు తీసుకుంటా అక్కడనే ఉంటారేమో అన్న ఫీలింగ్ తోటి వాళ్ళు మాటికి పిలుస్తున్నాడు. ఇంకా గబగబా ఎక్కుతున్నా అట్లనే. ఈ పక్కన చూసినరా, ఈ పక్కన డైనోసార్ల అస్థి పంజరం ఉంది. అది కూడా ఆర్టిఫిషియలే, కానీ కాకపోతే అట్లా అన్నీ ఏర్పాటు చేసి పెట్టిండ్రు. పైకి వచ్చేసినామండి ఇంకా మొత్తానికి.
బాయ్. New Year. థ్యాంక్ యూ. Have a good rest of your trip. Bye. బాయ్. ఇక్కడ నుంచి మళ్ళీ రైడ్ ఎక్కి మళ్ళీ పైకి ఎక్కాలండి. అయితే టైం ఉందని చెప్పేసి ఇంకా అక్కడ అన్ని చుట్టూ డైనోసార్లు ఇట్లా ఉంటే చూస్తున్నాము. చూసిండ్రా గుడ్లోకి వెళ్ళి పిల్లలు బయటికి వచ్చినట్టు తల్లి పిల్లలు గుడ్లు అన్నీ అట్లా పెట్టిండ్రు. టైం అయిపోయింది కదా, గార్డు అమ్మాయి ఉంది కదా, వాటికి అన్నిటికీ బ్యాటరీ కరెంటు స్విచ్ ఆడుందేమో అన్నీ ఆఫ్ చేస్తుంది. ఇంకా ఇవైతే ఆగిపోయినవి. ఈ లోపల కేబుల్ కారు వచ్చేస్తుందండి, పైనుంచి కనిపిస్తుంది కదా. లాస్ట్ రైడ్ కదా, చాలామంది వెయిటింగ్లో ఉన్నారండి. ఆ రైడే అదైతే వెళ్ళిపోయింది కేబుల్ కార్ అయితే. ఇక మేమందరం ఇంక అక్కడ నడిచి అలసిపోయినామేమో, ఇంకా అక్కడ కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటున్నాం పిల్లలతోటి. ఇంకా అట్లా మాట్లాడుకుంటా అక్కడే చాలాసేపు ఉన్నాము. అది మళ్ళీ ఆ రైడ్ అది పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చిన దాకా అక్కడ వెయిట్ చేసినాం మేము. కేబుల్ కార్ వచ్చిన తర్వాత ఇక మేము కూడా లాస్ట్ ట్రిప్లో ఇక మిగతా ఉన్న వాళ్ళని అందరినీ తీసుకొని అది స్టార్ట్ అయిందండి. చూసిండ్రా ఆ కొండల మధ్య నుంచి అట్లా వెళ్ళిపోతుంది చూసిండ్రా ఇట్లా. ఇంకా ఈ రైడ్స్ అన్నీ అయిపోయినాయండి. అక్కడి నుంచి వచ్చేసి 3 Sisters లుక్అవుట్ ఉందంట, అక్కడికి వెళ్దామని స్టార్ట్ అయినాము. సినిక్ వరల్డ్ నుంచి అట్లా బయలుదేరి ఇంకా 3 Sisters లుక్అవుట్ దగ్గరికి వచ్చినామండి. ఇక్కడ నుంచి చూస్తుంటే చాలా దగ్గరలో కనిపిస్తున్నాయి ఆ కొండలు చూడండి దగ్గరలో. అయితే ఆ 3 కొమ్ముల పక్కకు ఆ చిన్నవి ఉండే కదా, అవి ఇంకో 4 ఉన్నాయంట ఎక్స్ట్రా. 7 Sisters అని అంటున్నారు. అక్కడికి వచ్చిన తర్వాత ఎవరో అక్కడ సన్సెట్ చూడండి అసలు ఎంత బాగుందో, అసలు చూస్తుంటే ఇంకా అట్లనే చూడబుద్ధి అయింది. కాకపోతే ఇంకా లేట్ అవుతుంది ఇంటికి వెళ్ళాలని చెప్పి అప్పటికే సిడ్నీకి మెల్బోర్న్కి 1 అవర్ తేడా ఉందండి. మెల్బోర్న్ కంటే సిడ్నీలో 1 అవర్ ముందుగా చీకటి అవుతుందండి. ఇంకా అక్కడి నుంచి వచ్చేసినాము. చూసిండ్రు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.